సో ఈరోజు మనం మాట్లాడుకునే సెక్షన్ ఏదైతుందో ఏ సెక్షన్ సార్? గ్రాఫిక్ సెక్షన్. అవునా? మనకి మొబైల్ ఫోన్స్లో 2 టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ వస్తాయి. అవునా? 2 టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ వస్తాయి మన మొబైల్ ఫోన్లో. అవునా కదా? మనకి ఒక మొబైల్ ఫోన్స్ లోపల 2 టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ వస్తాయి. ఒకటి వచ్చేసి AMOLED డిస్ప్లే, ఇంకొకటి వచ్చేసి LCD డిస్ప్లే. అవునా? ఒక మొబైల్ ఫోన్ లోపల LCD డిస్ప్లే చూడండి, AMOLED డిస్ప్లే చూడండి, క్వాలిటీ అనేది మీకు ఈ విధంగా అనిపిస్తుంటుంది. ఏంటిది? ఒకటి AMOLED డిస్ప్లే, ఇంకొకటి వచ్చేసి LCD డిస్ప్లే. LCD కానివ్వండి, AMOLED కానివ్వండి, మీకు ఈ విధంగా అనిపిస్తుంది. సో LCD యొక్క వర్కింగ్ ప్రొసీజర్ సపరేట్ ఉంటుంది, AMOLED యొక్క వర్కింగ్ ప్రొసీజర్ సపరేట్ ఉంటుంది. LCD లోపల ఎలా ఉంటుందో మీకు AMOLED లో కూడా ఎలా ఉంటుందో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో LCD లోపల LCD సర్క్యూట్ ఏదైతే ఉంటుందో, LCD లోపల గ్రాఫిక్స్ ఏదైతే ఉందో, LCD లోపల గ్రాఫిక్స్ మనకి రావాలి అంటే సపరేట్ వోల్టేజెస్ ఉంటాయి, అండ్ మన AMOLED డిస్ప్లే లోపల గ్రాఫిక్స్ రావాలి అంటే సపరేట్ వోల్టేజ్ ఉంటాయి. ఈ వోల్టేజ్ ఏవైతే ఉన్నాయో మనం క్లియర్ అండ్ క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఒకసారి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే సెక్షన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే సెక్షన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సెక్షన్ మనకి నార్మల్ గా వచ్చేసి ఇది AMOLED సర్క్యూటా LCD సర్క్యూటా చెప్పండి నాకు. AMOLED. ఎందుకు AMOLED అంటున్నాం? LCD సర్క్యూట్ కూడా అనొచ్చు కదా. AMOLED అని ఎందుకు అనాలి, LCD సర్క్యూట్ అని ఎందుకు అనాలి? AMOLED డిస్ప్లే అంటేనేమో పెద్ద ఫోన్స్ లో యూజ్ చేస్తారు. అరౌండ్ ఒక 20,000 ఫోన్స్ 25,000 ఫోన్స్ ఉంటుంది కదా, వాటి లోపల AMOLED డిస్ప్లే యూజ్ చేస్తారు. ఎందుకంటే దానిలో డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి కాబట్టి AMOLED యూజ్ చేస్తాడు. సో LCD డిస్ప్లే వచ్చేసి ఒక 15,000 16,000 ఫోన్ లోపల మనకి LCD డిస్ప్లే యూజ్ చేస్తాడు. అవునా? సో ఇది Y20, ఇది S21 Ultra, ఇది S21 Ultra, ఇది Y20, ఇది S21 Ultra, Y20, S21 Ultra, ఇది S21 Ultra, ఇది Y20. 2 క్వాలిటీస్ అబ్జర్వ్ చేయండి. ఏది బాగుంది క్వాలిటీ? S21 Ultraది 2 క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో చూడండి. S21 Ultraది ఇది 2 బాగున్నాయి క్వాలిటీస్. ఏది బాగుంది క్వాలిటీ? S21 Ultra బాగుంది, ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది. అవునా? ఎస్ ఆర్ నో? ఎందుకు? AMOLED లోపల మనకి బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది, గ్రాఫిక్స్ ఎక్కువ వస్తుంది, లైటింగ్ ఎక్కువ వస్తుంది, అన్ని ఎక్కువ వస్తుంది. LCD డిస్ప్లే కాబట్టి అన్ని తక్కువే వస్తాయి. అర్థమవుతుందా? LCD డిస్ప్లే కాబట్టి అన్ని తక్కువే వస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ కనుక మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది AMOLED డిస్ప్లే. ఎనీ ఐసీ మన మొబైల్ ఫోన్ లో ఏ ఐసీ వర్క్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ వోల్టేజ్ ఏది కావాలి? ఆ పవర్ పేరు ఏం పేరు? VPH పవర్. అవునా? ఎనీ డిస్ప్లే, ఎనీ సెక్షన్, ఏదైనా సెక్షన్ మన మొబైల్ ఫోన్ లో వర్క్ అవ్వాలి అంటే VPH పవర్ అనేది అవసరము. ఇది VPH పవర్ అన్ని సెక్షన్స్ వెళ్తుందని మనకు తెలుసు. సో ఈ VPH పవర్ అనేది ఈ కనిపిస్తున్న గ్రాఫిక్ ఐసీ అంటారు. ఇది గ్రాఫిక్ ఐసీ ప్లస్ లైట్ ఐసీ. దేంట్లో అయితే మొబైల్ ఫోన్స్ లోపల AMOLED డిస్ప్లే యూజ్ చేస్తాడో దాని లోపల లైట్ సెక్షన్ ఉంటుంది, గ్రాఫిక్ సెక్షన్ అనేది సపరేట్ ఉండదు, కంబైన్ గానే ఇచ్చేస్తాడు AMOLED డిస్ప్లేలో అయితే. అంటే నేను చెప్తున్న సర్క్యూట్ వచ్చేసి S21 Ultra అది. దీని లోపల AMOLED డిస్ప్లే యూజ్ చేసిండు. ఏంటది? AMOLED డిస్ప్లే యూజ్ చేసిండు కాబట్టి దాని లోపల యూజ్ చేసి ఐసీ వచ్చేసి ఈ ఐసీ. ఎందుకు ఈ ఐసీ యూజ్ చేయాలి? ఇది AMOLED సెక్షన్ సంబంధించిన ఐసీ కాబట్టి మనకి ఈ ఐసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? AMOLED కి సంబంధించిన సెక్షన్ కాబట్టి ఈ ఐసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఒక క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ కనిపిస్తున్న AMOLED డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఐసీ పనిచేయాలంటే ఏ వోల్టేజ్ కావాలి? VPH పవర్ కావాలి. అవునా? ఈ VPH పవర్ వచ్చింది అంటే అవుట్పుట్స్ అనేది ఏముండాలి? ELVSS, ELVDD, మళ్ళీ ఇంకా 7.0 వోల్టేజ్. ఈ వోల్టేజ్ ఎంత ఉంటుంది చెప్పండి AMOLED లో? ఏది ప్లస్ మైనసా? మైనస్. ఇది VSS అని ఉంటే -4.4. ELVDD అంటే ఎంత వోల్టేజ్ ఉండాలి? +4.6. అండ్ మళ్ళా 7.0 ఎంత ఉండొచ్చు చెప్పు. సో ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో AMOLED డిస్ప్లేకి సంబంధించింది. AMOLED డిస్ప్లే లోపల వోల్టేజ్ రావాలి అంటే అవుట్పుట్ లోపల ఒక డిస్ప్లే గ్రాఫిక్ కనెక్టర్ ఏదైతే ఉందో మన డిస్ప్లే కనెక్టర్ కాడికి మన డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో -4.6 4.4 +4.6 7.0 రావాలి. అర్థమవుతుందా? డిస్ప్లే కనెక్టర్ కాడికి. సో ఈ EL on 1 అని చెప్పినా చెప్పలేదు. EL on 1 EL on 2 అనేది ఏంటి అంటే CPU నుంచి డిస్ప్లే నుంచి ఎనేబుల్ సిగ్నల్ లాంటి వోల్టేజ్ అనమాట.
నాకు గ్రాఫిక్స్ రావాలని ఎప్పుడైతే దీనికి సిగ్నల్ పంపిస్తానో అప్పుడే ఈ 3 వోల్టేజ్లు అవుట్పుట్ అవుతాయి. ఏంది? అప్పుడే ఈ 3 వోల్టేజెస్ అవుట్పుట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈఎల్ ఆన్ 1 ఈఎల్ ఎనబుల్ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది ఒక సిపియు నుంచి కానీ డిస్ప్లే పెట్టినప్పుడే జనరేట్ అవుతానికి. డిస్ప్లే పెట్టకుండా కూడా జనరేట్ అయితే ఈ వోల్టేజెస్ ఏమవుతుంది? వేస్ట్ కదా. డిస్ప్లే పెడితే జనరేట్ అవ్వాలా, డిస్ప్లే పెట్టకముందు జనరేట్ అవ్వాలి అవుట్పుట్స్. పెట్టినాక జనరేట్ అవ్వాలి కాబట్టి అక్కడ డిస్ప్లే కనెక్టర్ ఉందా లేదా అని ఒక ఎనబుల్ సిగ్నల్ రావాలా, కన్ఫర్మ్ చేసుకుని ఎనబుల్ సిగ్నల్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే ఈ వోల్టేజ్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈఎన్ ఆన్ 1 ఈఎన్ ఆన్ 2 లేదు. అప్పుడు ఏమైంది? డిస్ప్లే పెట్టినా పెట్టకపోయినా ఈ ఒక వోల్టేజ్ అవుట్పుట్ లో రావాలి అంటే డిస్ప్లే మనం పెట్టినప్పుడు డైరెక్ట్ వోల్టేజ్ రావడం వల్ల డిస్ప్లే ఖరాబ్ అయిపోతుందా? సార్ డిస్ప్లే ఖరాబ్ అయిపోతుందా? అందుకోసం అని చెప్పి మనకి ఎనబుల్ ఎప్పుడైతే అవుతుందో డిస్ప్లే ఎప్పుడైతే పెట్టి ఉంటుందో అప్పుడైతే అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది AMOLED కి సంబంధించిన ఐసీ అన్నమాట. AMOLED డిస్ప్లే లోపల ఇప్పటిదాకా మనం మాట్లాడుకుని ఏదైతే ఉందో S21 అల్ట్రా ఏదైతే ఉందో S21 అల్ట్రానే కాదు, ఏ మొబైల్ ఫోన్లో అయితే ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఉంటుందో అన్ని కూడా AMOLED డిస్ప్లే దేంట్లో అయితే ఇస్తారో అక్కడ అన్నమాట. మనకి అర్థమవుతుందా? ఇప్పుడు మనం వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే మాట్లాడుకుందాం. ఓకేనా? ఎల్సిడి డిస్ప్లే లోపల ఏమవుతుంది అంటే చూడండి, ఎల్సిడి డిస్ప్లే ఇక్కడ కనిపిస్తున్న ఎల్సిడి డిస్ప్లే ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుందో ఇది ఎల్సిడి డిస్ప్లేనే కదా. ఈ ఎల్సిడి డిస్ప్లే ఏదైతే ఉందో ఎల్సిడి డిస్ప్లే లోపల మనకి లైట్ సెక్షన్ సెపరేట్గా ఇస్తాడు, గ్రాఫిక్స్ సెక్షన్ సెపరేట్గా ఇస్తాడు. ఏంటిది? ఎల్సిడి ఓన్లీ ఎల్సిడి గురించి మాట్లాడుతున్నాడు. ఎల్సిడి అయితే లైట్ సెక్షన్ సెపరేట్గా ఇస్తాడు, గ్రాఫిక్స్ సెక్షన్ సెపరేట్గా ఇస్తాడు. AMOLED అయితే అన్ని కలిపి ఒకటే ఇస్తాడు. ఎల్సిడి అయితే సపరేట్గా ఇస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఏంటి అంటే లెగ్ ఎల్సిడి డిస్ప్లే లోపల యూజ్ చేసే లైట్ ఐసీలు. ఏంటిది? ఎల్సిడి లోపల యూజ్ చేసే లైట్ ఐసీలు. సో ఇక్కడ కనిపిస్తున్న లైట్ ఐసీ 6 లైట్ ఐసీ అని ఉంటుంది. డిసిడిసి ఐసీ లోపల మన లైటింగ్ సెక్షన్ ఇచ్చేస్తాడు. ఏంటి? డిసి టు డిసి ఐసీ లోపల మన లైటింగ్ సెక్షన్ ఇచ్చేస్తాడు. మళ్ళా లైట్ ఐసీ సపరేట్గా ఇచ్చేస్తాడు. మళ్ళీ లైట్ ఐసీకి చిన్న ఐసీ లాగా పెడతాడు. చిన్న ఐసీ లాగా పెడతాడు. ఈ చిన్న ఐసీ లాగా పెడతాడు. ఈ చిన్న ఐసీ లాగా పెడతాడు. వాడు ఎక్కడైనా పెట్టుకోనివ్వండి, ఎలాగైనా పెట్టుకోనివ్వండి. చెప్పండి, లైట్ సెక్షన్ గ్రాఫిక్స్ సెక్షన్ ఎల్సిడి డిస్ప్లే అయితే సపరేట్గా ఉండాలి. దీని క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది చూడండి. అవునా? మీరు అనుకోవచ్చు సార్ రెండు ఒకటే కల్పిస్తే మంచి క్వాలిటీ వస్తుంది కదా సార్ అని. కానీ సపరేట్ ఇస్తేనే క్వాలిటీ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? మీకు ఎల్సిడి లోపల దీని లోపల మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు ఎల్సిడి లోపల గ్రాఫిక్ లైటింగ్ సెక్షన్ చూద్దాము, గ్రాఫిక్ సెక్షన్ కూడా చూపిస్తాను మీకు. ఎల్సిడి లోపల ఇది ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఒక అవగాహనకు మాత్రమే. ఎల్సిడి ఇది మీకు నెక్స్ట్ సెక్షన్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎల్సిడి లోపల లైటింగ్ సెక్షన్ ఇట్లా ఉంటుంది. అర్థమవుతుందా? AMOLED లోపల లైటింగ్ సెక్షన్ ఎట్లా ఉంటుంది చూడాలా మీరు. AMOLED లోపల లైటింగ్ సెక్షన్ ఏం లేదు, అన్ని కంబైన్ ఉంటాయి కదా. ఇది ఒకటి లైటింగ్ వోల్టేజ్, ఇది వచ్చేసి గ్రాఫిక్ వోల్టేజ్. ఇది లైటింగ్ వోల్టేజ్, ఇది గ్రాఫిక్ వోల్టేజ్. ఇది లైటింగ్, ఇది గ్రాఫిక్. లైటింగ్ గ్రాఫిక్. ఏది ఇది? ఏ సిస్టమ్? AMOLED సిస్టమ్ లోపల. అవునా? ఇప్పుడు లైటింగ్ సెక్షన్ లోపల ఏముంది? ఇక్కడ కనిపిస్తుంది లైటింగ్ సెక్షన్ సపరేట్గా ఇచ్చిండు. అర్థమవుతుందా? లైటింగ్ సెక్షన్ సపరేట్గా ఇచ్చిండు. లైటింగ్ సెక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏం చేసిండు ఇక్కడ? లైటింగ్ సెక్షన్ లోపల ఏం చేసిండు చూడండి ఒకసారి. లైటింగ్ సెక్షన్ ఇక్కడ ఏదైతే లైటింగ్ సెక్షన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైటింగ్ సెక్షన్ లోపల ఏం చేసిండు చూడండి. లైటింగ్ సెక్షన్ ఏదైతే ఉందో లైటింగ్ సెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. గ్రాఫిక్ అయింది, లైటింగ్ గ్రాఫిక్ సెక్షన్. మనకి AMOLED లోపల అన్ని కలిపి సేమ్ వెళ్ళినాయి. అవునా? ఇప్పుడు దీని లోపల సపరేట్గా వెళ్తాయి. గ్రాఫిక్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజా, గ్రాఫిక్ వోల్టేజా, ఈఎల్ ఆన్ 1 ఈఎల్ ఆన్ 2 ఉండాలి ఎనబుల్ చేస్తానికి, గ్రాఫిక్స్ ఎనబుల్ చేస్తానికి. అవునా కదా? గ్రాఫిక్స్ ఎనబుల్ చేస్తానికి ఉండాలి కదా, గ్రాఫిక్స్ పంపు అని చెప్పాలి కదా సిపియు. సో అందుకని చెప్పి SDA సీరియల్ క్లాక్ అని యూజ్ చేసిండు. అర్థమైందా? AMOLED డిస్ప్లే సర్క్యూట్, ఎల్సిడి డిస్ప్లే సర్క్యూట్ అర్థమైందా? ఒక అవగాహనకు మాత్రమే ఇది, ఇంకా దీని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? మీకు ఈ సెక్షన్ అర్థమైంది అంటే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి అడిగి వెళ్తాను. ఏంటంటే ఈ సెక్షన్ మీకు అర్థమైంది అంటే నేను నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ సెక్షన్ లోపలికి వెళ్తాను.
ఏంటి ఈ సెక్షన్ మీకు కరెక్ట్గా క్లియర్గా వచ్చింది అంటే నేను నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ సెక్షన్ లోపల మీకు క్లారిటీ ఇస్తాను. అర్థమవుతుందా? మన నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ సెక్షన్ అంతా కూడా మీకు ఇస్తాను. సో మీరు ఒక గ్రాఫిక్ సెక్షన్ మీద కానివ్వండి, లైట్ సెక్షన్ మీద కానివ్వండి వర్కింగ్ చేయాలి అంటే ఏముండాలి? లైట్ సెక్షన్ కానివ్వండి, గ్రాఫిక్ సెక్షన్ కానివ్వండి వర్క్ చేయాలి అంటే మనకి ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్ప్లే ఏం డిస్ప్లేనో చెక్ చేసుకోవాలి. అమ్యులేట్ డిస్ప్లేనా, ఎల్సిడి డిస్ప్లేనా? ఇది అమ్యులేట్ డిస్ప్లేనా, ఎల్సిడి డిస్ప్లేనా? అమ్యులేట్ డిస్ప్లేనే, అమ్యులేట్ డిస్ప్లేనే. సో ఇక్కడ కనిపిస్తున్న అమ్యులేట్ డిస్ప్లే ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మొబైల్ ఫోన్ లో కూడా మనకి గ్రాఫిక్స్ రావాలంటే ఏమేమి కావాలా? డిస్ప్లే కనెక్టర్ ఉండాలి, గ్రాఫిక్ ఐసీ ప్లస్ లైట్ ఐసీ రెండు కంబైన్ చేసి ఇచ్చిండా? వీడియో సపరేట్గా ఇచ్చిండా? కంబైన్ చేసి ఇచ్చిండా? అవునా? మన దీని తర్వాత పవర్ ఐసీ ఇచ్చిండా? మళ్ళీ దీని తర్వాత సిపి ఇచ్చిండా? డిస్ప్లే కనెక్టర్ ఇది అమ్యులేటా ఎల్సిడియా? అమ్యులేటా ఎల్సిడియా? చెప్పండి, అమ్యులేటా ఎల్సిడియా? రెండు కలిపించిండు, ఒకటే ఐసీ కిందకి వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లే కనెక్టర్, ఇక్కడ కనిపిస్తున్న లైట్ ఐసీ, అక్కడ కనిపిస్తున్న పవర్ ఐసీ, ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లే సిపియు. సిపియు ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవునా? ఇప్పుడు మనం సర్క్యూట్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో చూద్దాం. ఇది అమ్యులేట్ డిస్ప్లేనే కదా? అమ్యులేట్ డిస్ప్లేనే కదా? ఇప్పుడు అమ్యులేట్ డిస్ప్లే వర్క్ అవ్వాలి అంటే మనకి ఎంత వోల్టేజ్ కావాలా? ఎల్సీ డిస్ప్లే వర్క్ అవ్వాలంటే ఎంత వోల్టేజ్ కావాలా? డిస్ప్లే కనెక్టర్ కాడికి చెప్పండి. డిస్ప్లే కనెక్టర్ కాడికి ఎంత వోల్టేజ్ కావాలి చెప్పండి. అమ్యులేట్ డిస్ప్లేలో ఎంత వోల్టేజ్ కావాలి చెప్పు? గుడ్, వెరీ గుడ్. ఇది అమ్యులేట్ డిస్ప్లేనా ఎల్సిడి డిస్ప్లేనా? అమ్యులేట్ డిస్ప్లే కాబట్టి ఎంత వచ్చింది? ఎల్సిడి డిస్ప్లే అయితే 1.8, ఎల్సిడి డిస్ప్లే అయితే 1.8. గుర్తుపెట్టుకోండి, అమ్యులేట్ డిస్ప్లే అయితే 1.8 3.0 వస్తుంది. ఎల్సిడి డిస్ప్లే అయితే 1.8 వోల్టేజ్ మాత్రమే వస్తుంది. ఎందుకు? ఎవరి కాడికి వస్తుంది? డిస్ప్లే కనెక్టర్ కాడికి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది అమ్యులేట్ కదా? అమ్యులేట్ కాబట్టి ఏమైంది? రెండు వచ్చినాయి. ఇప్పుడు అమ్యులేట్ కాబట్టి గ్రాఫిక్ ఐసీ ఎట్లా ఇస్తాడు? ఇది అమ్యులేట్ డిస్ప్లే కదా? గ్రాఫిక్ లైట్ కంబైన్ చేసి ఇస్తాడా, సపరేట్ సపరేట్గా ఇస్తాడా? ఇప్పుడు ఇది అమ్యులేట్ డిస్ప్లే అంటున్నాను. గ్రాఫిక్ ఐసీ లైట్ ఐసీ కంబైన్ అయి ఉంటుందా, సపరేట్ ఉంటుందా? ఉందా? లైట్ ఐసీ గ్రాఫిక్ ఐసీ కంబైన్ చేసి ఇచ్చిండా, సపరేట్గా ఇచ్చిండా? ఇది అమ్యులేట్ కాబట్టికే, ఇది అమ్యులేట్ కాబట్టికే కంబైన్ చేసి ఇచ్చిండు. కంబైన్ చేసి ఎల్సిడి అయితే గ్రాఫిక్ ఐసీ సపరేట్గా ఇచ్చేస్తాడు, లైట్ ఐసీ సపరేట్గా ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? లైట్ ఐసీ అయితే అది సపరేట్గా ఇస్తాడు, ఇది సపరేట్గా ఇస్తాడు. అర్థమవుతుందా? లైట్ ఐసీ అయితే అది సపరేట్, ఇది సపరేట్. సో ఇక్కడ కనిపిస్తున్న ఐసీ ఏదైతే ఉందో ఇది అమ్యులేట్ కి సంబంధించిన సెక్షన్ కాబట్టి మనకి కాంబినేషన్ గా ఇచ్చిండు. ఏంది? కాంబైన్ గా ఇచ్చిండు. ఇదేంటిది? లైట్ ఐసీ గ్రాఫిక్ ఐసీ. అర్థమైంది కదా? అమ్యులేట్ అయితే లైట్ ఐసీ గ్రాఫిక్ సెక్షన్ కంబైన్ చేసి ఇస్తాడు. ఏమి ఎల్సిడి డిస్ప్లే అయితే సపరేట్ గా లైట్ సెక్షన్ గ్రాఫిక్ సెక్షన్ ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? సో ఈ క్లాస్ లోపల మీకు ఏంటి అంటే ఒక మొబైల్ ఫోన్ లో కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి?